జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని కర్మకాండమునందు వేద విస్తార కథనము అనే 26వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో మనం శ్రీ గురుమూర్తి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు దుష్ట బ్రాహ్మణుల ఎదుట చతుర్వేదములను వాటి అవాంతర శాఖా భేదములను గూర్చి వివరిస్తున్నారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సిద్ధమునీశ్వరుడు నామధారకునితో ఇలా చెప్తున్నాడు. నామధారక, మాకు జయపత్రమును ఇయ్యాలి అని పట్టుదలతో పలుకుతున్నటువంటి ఆ దుష్ట బ్రాహ్మణ పండితులను చూచి శ్రీ గురుమూర్తి ఇలా అన్నాడు. బ్రాహ్మణులారా, మేమే పండితులమని వేదవేత్తలమని మీకు మీరే ఊహించుకొని గర్విస్తున్నారు. మీ కపోల కల్పనలతో మీకు మీరే భ్రమకు గురై భ్రాంతిలో పడి నశించిపోవద్దు. వేదములు అనంతములు. వాటి అంతమును తెలియట బ్రహ్మదేవునికే తరము కానప్పుడు సామాన్య మనుష్యులమైనటువంటి మనకు ఏం తెలియను? వేదములను విభజించి లోకమునకు అందించిన శ్రీ నారాయణమూర్తి అవతార స్వరూపులైన శ్రీకృష్ణ ద్వైపాయనుడు అను నామాన్ని కలిగి జగద్విఖ్యాతి పొందిన వేదవ్యాస మునీంద్రులే వేదము యొక్క అంతాన్ని అందుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పజ్ఞులమైన మన వంటి మానవ మాతృలకు వేదముల యొక్క అంతు తెలియట సాధ్యమా? మాకు వేదములన్నీ తెలుసు అని మీరు మిడిసిపడుతున్నారు. అది ఎంతమాత్రము ఉత్తమమైన మార్గం కాదు. వ్యాసమహర్షికి పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే 4 శిష్యులు ఉన్నారు. వీరు వేదాభ్యాసాన్ని చేయటాని కోసం వ్యాసమహర్షితో వాళ్ళు మనవి చేసినప్పుడు వారు వ్యాసమహర్షి శిష్యులతో ఇలా అన్నారు. ఉత్తమ శిష్యులారా, పూర్తి వేదములు నేర్చుకొనుట మీకు అసాధ్యము. అది అసక్తమైన పని. ఒక్కొక్క వేదమును నేర్చుకొనుటకు ఒక కల్పాంత కాలం పట్టున్నాయన. మరి 4 వేదములను ఎప్పుడు నేర్చుకొందురు? వేదముల మహిమ అపారము, అనంతము. అట్టి వేదముల యొక్క ఆద్యంతములను గూర్చి మీకు నేను తెలియచేస్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి అని పూర్వము భరద్వాజ మహర్షి వేదములు అన్నింటినీ అభ్యసించాలి అని సంకల్పించాడు. ఆ విధంగా నిరంతరము బ్రహ్మచర్యాన్ని పాటించి వందలాది సంవత్సరాల పాటు దాన్ని అధ్యయనం చేశాడు. ఆ విధంగా 3 బ్రహ్మకల్పముల కాలము గడిచిపోయింది. అయినా కూడా భరద్వాజునకు వేద జ్ఞానము యొక్క అల్పమైన అంశం మాత్రమే అబ్బింది. కానీ పూర్తి వేదములను పఠించవలయను అన్న పట్టుదలతో భరద్వాజ మహర్షి బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. ఆ మునీశ్వరుని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై మీకు కావలసిన వరాన్ని కోరుకోనమని చెప్పాడు. అంతట భరద్వాజుడు బ్రహ్మకు నమస్కరించి అనేక విధాలా స్తుతించి ఇలా అన్నాడు. స్వామి, దయతో మీరు నాకు ప్రత్యక్షమయ్యారు. ఈ బ్రహ్మచర్యాశ్రమమునందు ఆద్యంతములతో కూడిన 4 వేదములను సంపూర్ణంగా నేర్చుకున్నట్లుగా నాకు వరాన్ని ప్రసాదించండి, లేదా మీరే నాకు వేదములు
పరిపూర్ణంగా నేర్పండి అని ప్రాధాయపడుతూ ఆయన యొక్క పాదాలను పట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భరద్వాజునితో ఇలా అన్నాడు: నాయనా భరద్వాజ, వేదములకు అంతమే లేదు, వాటికి పరిమితి అసలే లేదు. ఆ వేదములు మాకే అగోచరములు. నీవు వాటిని పూర్తిగా ఎలా నేర్చుకుంటావు? మాకే అంతు తెలియని వేదములను మేము నీకు ఎలా చెప్పగలము? కావున నీకు కావలసిన వేదవాంగ్మయ రాశిని ప్రత్యక్షంగా చూపిస్తాను. భరద్వాజ, నిరంతరము నీ మనసును నిర్మలంగా ఉంచుకొని ఆ వేద రాశి నుండి నీకు సాధ్యమైనంత గ్రహించి అభ్యసించుము అని భరద్వాజునితో చెప్పి ఆ బ్రహ్మ భరద్వాజునకు వేదముల యొక్క రాసులను చూపెను. ఎత్తైన గొప్ప గొప్ప పర్వతాకారములు కలిగిన 3 వేదముల వాంగ్మయ రాశి కోటి సూర్యుల ప్రకాశముతో సాక్షాత్కరించెను. అంత అతడు పర్వతాకార సదృశ్యమైన 3 వేదరాశులను చూచాడు. వాటిని చూచినంతలోనే అబ్బా, వీటిని నేనెట్లు నేర్చుకొనగలను అని భరద్వాజునకు దేహం గగుర్పొడిచి అత్యంత భయం కలిగెను. 3 బ్రహ్మకల్పముల పాటు బ్రహ్మచర్యమును ఆచరించి నిరంతరము అధ్యయనము చేసినప్పటికీ కూడా అతి స్వల్పమాత్రమైన వేదాన్ని మాత్రమే నేను నేర్చుకొనగలిగాను. ఇక ఇంత పెద్ద పర్వత సదృశమైన ఈ వేద రాశిని నేర్చుకోవటం నాకు సాధ్యమా అని భయపడి బ్రహ్మదేవుని యొక్క పాదాలను ఆశ్రయించి ఇలా అన్నాడు: స్వామి, నేను అశక్తుడను. నాకు నేనుగా ఏదో ఊహించుకుని భ్రమలో మునిగి పూర్తి వేదములను నేర్చుకొనాలి అనే మితిమీరిన వాంఛతో మిమ్మల్ని వరము అడిగాను. దయతో నన్ను అనుగ్రహించి నా తప్పును మన్నించండి. జగన్నాథ, ఈ వేదములను కంటితో చూడడానికి కూడా నేను అశక్తుడను. వీటిని మీరు మాత్రమే తెలుసుకొనగలరు. సర్వసమర్థులైన మీరే ఈ వేద రాశి నుండి ఎంతటి పరిమాణముతో నాకు అనుగ్రహించదరో అంత మాత్రమే నేను స్వీకరిస్తాను. మీరు శరణాగత వత్సలుగు. వేదములను నేర్చుకొనాలి అని నా మనసులో దృఢమైన ఆకాంక్ష కలదు. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. చూడ్డానికి ఇవి అపరిమితమై పర్వత సమానంగా కనిపిస్తోంది. ఇంతటి అధ్యయన శక్తి నాకు లేదుగాక లేదు. కాబట్టి ఆ వేద విజ్ఞానాన్ని మీకు తోచినంత మాత్రమే నాకు ప్రసాదింపుము అని ప్రార్థించాడు. భరద్వాజుడు పలికిన వాక్యాలను విన్న బ్రహ్మదేవుడు చాలా సంతోషించి, నాయన శుభమస్తు, ఇదిగో స్వీకరించుము అని పర్వత సమానమైన 3 వేదరాశుల నుండి 3 పిడికిళ్ళ పరిమితమైన వేదాన్ని భరద్వాజునకు బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. అట్టి వేదత్రయ మంత్రములను విడివిడిగా చేసి 4 వేదములను భరద్వాజ మహర్షి అభ్యసించాడు. వాటిని ఇప్పటి వరకు ఇంకెవరూ పూర్తిగా అధ్యయనం చేయలేదు. కాబట్టి అట్టి 4 వేదములను నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదము చొప్పున మీ 4 శిష్యులకి అందించి వాటిని ఎంతటి ప్రయాసతో ఏ విధంగా అధ్యయనం చేయాలో, ఏ విధంగా అభ్యసించాలో నేను మీకు వివరిస్తాను అని వ్యాస మహర్షి తన 4 శిష్యులు అయినటువంటి పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడులకు చెప్పాను. అందుకు ఆ 4 శిష్యులు తమ గురువైన వ్యాస మహర్షికి నమస్కరించి ఇలా ప్రార్థించారు: వ్యాసరాజా, తాము మాపై కృపను చూపి ఒక్కొక్క వేదమును గూర్చి వివరించండి. అప్పుడు మేము మా శక్తి కొలదిగా నేర్చుకోవటానికి ప్రయత్నించెదము అని తమ గురుదేవుని ప్రార్థించి వారి పాదములను పట్టుకున్నారు. దీనంగా పలికిన శిష్యుల మాటలు విని వ్యాసముని సంతోషించి తథాస్తు అని 4 శిష్యులను అభయదానంతో అనుగ్రహించాడు. అనంతరము ఆ 4 పైలుడు అనే శిష్యుణ్ణి పిలిచి ఇలా అన్నారు: శిష్యోత్తమ, వినుము, నీకు ఋగ్వేదమును ఉపదేశించెదను. ఋగ్వేదము యొక్క భేదములను, వర్ణ రూపములను గూర్చి నీకు తెలియచేయుదును.
సావధానుడవై వినుము. ఋగ్వేదమునకు ఉపవేదముగా ప్రఖ్యాతమైనది ఆయుర్వేదము. దీనికి అధిదేవత బ్రహ్మ. ఆత్రేయస గోత్రము, గాయత్రి ఛందస్సు, రక్తవర్ణము, కమలదళముల వంటి నేత్రములు, శంఖము వంటి చక్కని కంఠము, గిరజాల జుట్టు, నులితిరిగిన మీసములను కలిగి 2 మూగల పొడవు కలిగి ఉండును. ఇట్టి రూపధారణ చేసిన దేవతాస్వరూపమును కలిగిన ఋగ్వేదమును పైలుడు అభ్యసించెను. పైలుని తదుపరి వైశంపాయనుడు అనే శిష్యశ్రేష్ఠునకు వ్యాసముని యజుర్వేదమును ఉపదేశించెను. నాయన వైశంపాయన వినుము. యజుర్వేదమునకు ఉపవేదము ధనుర్వేదము. దీనిని ధనుర్విద్యా శాస్త్రమని కూడా అంటారు. దీనికి అధిదేవత రుద్రుడు. భరద్వాజస గోత్రము. త్రిష్టుప్ ఛందస్సుగా ధ్యానించుము. ఇప్పుడు దాని లక్షణములను చెప్తాను. సన్నని నడుము, విశాలమైన పొడవైన మెడ, చక్కని చెక్కిళ్ళు, మనోహరమైన బంగారు ఛాయను కలిగి పింగళ వర్ణము గల నేత్రములతో ఉండును. స్థూల దేహమును కలిగి మిగిలిన శరీరం అంతయు ఎరుపు నలుపు రంగును కలిగి 5 మూగల పొడవైన రూపమును కలిగి ఉండును. ఇట్టి యజుర్వేదమును ధ్యానపూర్వకముగా వైశంపాయనుడు పఠించెను. అనంతరము వ్యాసమునీశ్వరుడు జైమిని అనే 3వ శిష్యునకు సామవేదమును సాంగముగా ఉపదేశించెను. సామవేదమునకు గాంధర్వము అను వేదము ఉపవేదము. ఆ వేద స్వరూపమును ఇలా వర్ణించాడు. సామవేదమునకు విష్ణువు దైవము, కశ్యపస గోత్రము, జగతీ ఛందస్సు, నిత్య నూతనమైన పూలమాలను, శుద్ధమైన తెల్లని పట్టు వస్త్రమును ధరించి ఉండును. శమదమ గుణ సంపన్నుడు, కృష్ణాజినమును దండమును ధరించి ఉండును. విశాలములైన నయనములను కలిగి బంగారు రంగులో మెరుస్తూ ఉండును. 6 మూగల పొడవును కలిగి సూర్యకిరణ సదృశ్యముగా దేదీప్యమైన ప్రకాశమును కలిగి ఉండును. ఇదే సామవేద రూపము. తర్వాత వ్యాసమహర్షి సుమంతుడు అనే శిష్యుణ్ణి తన ముందుకు పిలిచి హర్షాతిరేకముతో అథర్వణ వేదమును అతనికి ఉపదేశించెను. అథర్వణ వేదమునకు ఉపవేదము శస్త్రశాస్త్రయుక్తమైన ధనుర్వేదము. దీని గోత్రము వైతానము. దీనికి ఇంద్రుడు అధిదేవత. అనుష్టుప్ ఛందస్సు భయంకరమైన తీక్ష్ణమైన కృష్ణవర్ణాన్ని కలిగి ఉండును. కామరూపమును కలిగి క్షుద్రకర్మ ఆచరించును. సాంగముగా శాఖోపశాఖల యుక్తముగా ఉపదేశించి ఈ భూతలమునందు గల భరతఖండంలో వీటిని చక్కగా ప్రకాశింపచేయవలసింది అని వేదవ్యాసుల వారు తన 4 శిష్యులకు 4 వేదాలను విభజించి వారిని ఆదేశించాడు. భరతఖండమునందు పూర్వము ఎందరో పుణ్యాత్ములు ఉండేవారు. జనులు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటించేవారు. ఈ కలియుగమునందు బ్రాహ్మణులు ధర్మకర్మలను వదిలివేయటం వలన భూలోకమునందు వేదములు గుప్తమైపోయినాయి. ఇక బ్రాహ్మణులు కర్మభ్రష్టులై మ్లేచ్చుల ముందు వేదాలను వల్లిస్తున్నారు. ఇంతకుముందు బ్రాహ్మణులు నిత్యతృప్తులై వీతరాగలై ఉండటం వలన గొప్ప గొప్ప బహుమానాలను కానీ దక్షిణలను కానీ స్వీకరించేవారు కాదు. ధనాన్ని తృణప్రాయంగా నిరాకరించేవారు. వేదవేత్తల బ్రహ్మని నోటి వెంట వెలువడిన వాక్యములను కామధేనువుగాను కల్పవృక్షంగాను భావించేవారు. బ్రాహ్మణులు తమ వాక్కుచే ఒక గడ్డిపోచను పర్వతముగాను పర్వతమును తృణప్రాయముగాను మార్చివేయగలిగడి శక్తిని కలిగి ఉండేవారు. అందువల్లనే వేదవేత్తలకు బ్రాహ్మణులు నాకు దైవస్వరూపములు, నిరంతరము నేను వారి పాదాలను పూజిస్తుంటాను అని సాక్షాత్తు విష్ణుమూర్తియే భాగవతాది గ్రంథములయందు ఎంతో గొప్పగా ప్రశంసించి ఉన్నారు. ఇట్టి మహత్తరములైన అనంతములైన
వేదములను పూర్తిగా ఈ భూలోకమునందు తెలుసుకొనుటకు ఎవరు సమర్థుడు? అవన్నీను గుప్తములైపోయినాయి. అన్ని శాఖలు నేడు లభించటలేదు. మీరేమో మాకు 4 వేదములు వచ్చును, మేము చతుర్వేదులము అని అనిపించుకొని ఇతరులతో వాదించెదము అని వ్యర్థంగా ప్రలాభాలు పలుకుచున్నారు. అనంతమైన శాఖలు కలిగిన వేదములను గూర్చి మీకేమి తెలియను? దానివల్ల మీకు వచ్చు లాభమేమిటి? వ్యర్థముగా బ్రాహ్మణులకు క్షోభను కలిగించటం వలన మీకు వచ్చు లాభమేమి? అసలు మీకు ఈ వేదాలను బోధించింది ఎవరు? అందరినీ మేము జయించితిమి, మా ఎదుట నిలబట్ట కూడా యోగ్యత లేని బ్రాహ్మణులు అందరూ పరాజితులమని అంగీకరించి జయపత్రాలను రాసి ఇచ్చారని, మేము అందరినీ జయించామని, మా ఎదుట నిలబడే శక్తి ఈ లోకమునందు ఇంకెవరికీ లేదని వ్యర్థంగా మీకు మీరే ఆత్మస్తుతి చేసుకుంటున్నారు. ఈ త్రివిక్రమ భారతి మునిని ఆయన వద్దకు వచ్చి మాకు జయపత్రమును వ్రాసి ఇమ్మని వారిని మిక్కిలి బాధించారు. బ్రాహ్మణులను నిష్కారణంగా బాధించిన పాపము వృధాగా పోదు అని మీరు గ్రహించాలి. ఇప్పటికైనా నా మాటను విని మీకు సద్బుద్ధిని కలిగి అహంకారం లేకుండా ఇక్కడి నుంచి మీ గృహాలకు వెళ్ళిపో. గర్వముతో వికవీగిన వారు వ్యర్థముగా నశించిపోదురు సుమా అని ఆ దుష్ట బ్రాహ్మణులకు శ్రీగురునాథుడు ఎంతగానో హితబోధ చేశాడు. అయినప్పటికీ తామస గుణ ప్రభావం కలిగిన ఆ బ్రాహ్మణులు గురుమూర్తి మాటలను పెడచెవిన పెట్టారు. లేదు లేదు, మాతో వాదానికి కూర్చోండి. ఒకవేళ మీరు మాతో వాదము చేయకుండా జయపత్రము వ్రాసి ఇవ్వకుండా మిన్నకుండిన ఎడల మేము ఓడిపోయితిమి అని జనులందరూ ఆ యవనరాజునకు చెప్తారు. అప్పుడు మా గొప్పతనము నశించిపోవును కదా అని గురుమూర్తితోటి అన్నారు. మదోన్మత్తులైన ఆ దుష్ట బ్రాహ్మణ పండితులకు వినాశకాలము దాపురించినందుననే గురునాథుని హితమును పెడచెవిన పెట్టి వీరు తమ హితమును తెలుసుకొనలేకపోయారు. వారికి మృత్యువు సమీపించినట్లున్నది. అందుకే గురుమూర్తి యొక్క హిత బోధ వారికి రుచింపలేదు అని సిద్ధమునీంద్రుడు నామధారకునకు చెప్పిన విధంగా గంగాధర సరస్వతి కామధేను వంటి గురుచరిత్రామృతమును మనకు ప్రకటింపచేశారు. ఇట్టి వేద వివరణమును పఠించిన వినిన సాధకులు అందరికీ చక్కని ఆత్మతృప్తి కలుగును అని గంగాధర సరస్వతి పలుకుచుండెను. శ్రీ గురుచరిత్రలోని కర్మకాండమునందు వేద విస్తార కథనము అనే 26వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.